మహిళా బిల్లు కానీ డీలిమిటేషన్ కానీ మీరు ఆ బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్ కానీ టీఎంసీ కానీ డిఎంకే కానీ దోషులుగా నిలబెట్టగలిగి వస్తున్నాను సార్ మీ దగ్గర. దోషులుగా నిలబెట్టగలిగారు, దానివల్ల ఏమైనా ప్రయోజనం పొందారా? సార్ రెండు విషయాలు చెప్తా. ఒకటి, ఇందాక అమర్ గారు మాట్లాడినా లేకపోతే సోదరుడు వెంకట్ గారు మాట్లాడినా ఎస్ఐఆర్ మీద మాట్లాడినటువంటి విషయంలో సార్, ఎస్ఐఆర్ అనేటువంటి రెగ్యులర్ ప్రాక్టీస్ సార్. అది ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో, కాబట్టి బీజేపీ చేస్తుంది అనేటువంటిది కదా సార్. అది నాకున్నటువంటి అవగాహన మేరకు సార్ 80లో జరిగింది, 90లో జరిగింది. అప్పుడు సరే జనతా సర్కార్ ఉన్నది లేకపోతే ఇంకో సర్కార్ ఉన్నది అనుకుంటే, మన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2007లో జరిగింది, 2008లో జరిగింది సార్. కాంగ్రెస్ పార్టీ అధికారం దిగిపోయే ముందు 2012లో జరిగింది, 2014లో కూడా జరిగింది. పేరు మార్చి జరిగిందా ఎస్ఐఆర్ అని కాకుండా? లేదు సార్, ఇదే ఇంటెన్సివ్ రివిజన్ సార్. ఇంటెన్సివ్ రివిజన్ పేరు మీదనే జరిగింది ఒకటి. రెండవది, ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జనవరి నెలలో, అక్టోబర్ నెలలో కొత్త ఓట్లు చేర్చుకోవడం, లేకపోతే ఓట్లు మార్చుకోవడం, లేకపోతే ఓట్లను డిలీట్ చేసుకునేటువంటి అవకాశము కేంద్ర ఎన్నికల సంఘం కల్పిస్తుంది సార్. సో ఇది రెగ్యులర్ ప్రాక్టీస్ జరుగుతుంది. ప్రతి 25 సంవత్సరాలకు ఒకసారి ఈ ఇంటెన్సివ్ రివిజన్ కాస్త స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది సార్. అది అంటే నేనేం ఎన్నికల సంఘానికి నేనేం ఓట్లు తొలగించడం అంటే మామూలు విషయం లేదు, అదే ఆ లెక్క కూడా చెప్తా సార్, ఆ లెక్క కూడా చెప్తా. సో ఇది రెగ్యులర్ ప్రాక్టీసు. ఈ రోజు బీజేపీ మీద నెపం వేయడము అనేటువంటి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగింది. కాబట్టి అది మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీకి నైతికత సరిపోతుందా లేదా అనేటువంటిది వాళ్ళు ఆలోచించుకోవాలి, నెంబర్ 1. రెండవది, 60 లక్షల ఓట్లు పోయినాయి, 70 లక్షల ఓట్లు పోయినాయి, 90 లక్షల ఓట్లు పోయినాయి అనేటువంటి మాట అందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా సార్. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగిన తర్వాత వరకు ఇప్పటి వరకు కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం దాదాపుగా 28 నుండి 32 లక్షల మంది బంగ్లాదేశ్కి తిరిగి వెళ్ళిపోయినారు అనేటువంటి గణాంకాలు ఉన్నాయి సార్. ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు చెప్పండి, ఎందుకు వెళ్ళిపోయి ఉంటారు? కాబట్టి ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయడం అనేటువంటి లాభమా కాదా అనేటువంటిది మీరే బేరీ చేసుకొని, నెంబర్ 1. రెండో విషయం, ఇప్పుడు చొరబాటుదారులు అమర్ గారు మాట్లాడారు కదా, చొరబాటుదారులు వస్తున్నారంటే దాంట్లో కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కూడా ఉండొచ్చు. నేను లేదని నేను ఊరికే మాట్లాడినంత కాదు, కానీ అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది సార్ అంటే, సరిహద్దుల అధికారంలో ఉంటేనే చొరబాట్లను నివారిస్తారు. నేను చెప్తా అది లింక్ ఏందనేది కూడా చెప్తా సార్. మన దగ్గర అక్కడ ఉన్నటువంటి సరిహద్దుల దగ్గర ఎట్లా ఉంటుంది అంటే, మనకు ఏమంటారు బ్యారికేడ్స్ ఏం లేవు సార్. అక్కడ కంచె లాంటివి ఏమి ఉండవు. చాలా ప్రాంతాలలో కిలోమీటర్లు కంచెలు ఉండవు సార్. అక్కడ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు మద్దతు ఇచ్చి అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకుంటున్నారు. కాబట్టి నేను అధికారంలోకి వస్తే ఏం చేస్తా అంటే, వాళ్ళని రానివ్వడం ఒకటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా తరిమేస్తానని నేను చెప్పిన. సో ఇది నాకు ఉన్నటువంటి క్లియర్, మా పార్టీకి ఉన్నటువంటి ఒక విజన్ సార్. రెండో విషయం, కరెక్ట్ అంటారు, చొరబాట్లు నివారించే అంశంలో కరెక్ట్ ఉన్నాం సార్. రెండోది సార్, మహిళా బిల్లు విషయం మాట్లాడారు సార్. మహిళా బిల్లు 1 minute లో క్లోజ్ చేస్తాం. 2023లో మహిళా బిల్లు పాస్ అయింది సార్. మహిళా బిల్లు పాస్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, మిగతా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఆ రోజు 498 మంది పార్లమెంట్ సభ్యులు ఓటేస్తే 496 మంది మహిళా బిల్లుకు మద్దతుగా అనుకూలంగా ఓటేసారు సార్. కానీ అక్కడ ఒక చిన్న పొరపాటు ఏం జరిగిందంటే, ఈ మహిళా బిల్లును 2034 ఎన్నికల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే, కొద్దిగా దాన్ని ముందుకు తీసుకొచ్చి ఆలస్యం అవుతుంది, మహిళలు ఇంకా కొద్దిగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది, కాబట్టి దాన్ని ఒక ఎలక్షన్ ముందుగానే చేస్తామనేటువంటి ఉద్దేశంతో లింక్ పెట్టకపోతే ఏమవుతుందో చెప్తా ఈశ్వర్ గారు. సరే, ఈ రోజు మీ ఛానల్లో మాట్లాడితే ఏమైపోతుంది అంటే, నేను ఏదో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అవుతుంది. కానీ జనరల్ గా చెప్తా రీసెంట్ గా మన నరేంద్ర గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు అక్కడ, ఎం నరేంద్ర, మన తెలుగుదేశం పార్టీ ధూళిపాళ్ల నరేంద్ర గారు, వాళ్ళ అమ్మాయికి పెళ్లి జరిగింది సార్. ఆ పెళ్లిలో నారా లోకేష్ గారు కూడా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత విషయం చెప్పినారు, అంత అయిపోయిన తర్వాత విమెన్ రిజర్వేషన్ వస్తుంది, గెట్ రెడీ టు కంటెస్ట్ ఎలక్షన్ అన్నారు. సో ఏమైతుంది సార్, దాని ద్వారా ఏమైతుంది అంటే, నేనేం తెలుగుదేశం పార్టీ అంటే జనరల్ గా ఎట్లా ఉంది మన లీడర్స్ అంటే, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, నా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీరు సెపరేట్ గా పెడితే మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీగా ఉంది కదా, డిఎంకే రెడీ ఉంది కదా, టీఎంసీ రెడీ ఉంది కదా. లేదు, అందుకని ఏమైతుంది సార్ అంటే, ఏమవుతుంది మహిళా రిజర్వేషన్ అట్లా పెట్టడం ద్వారా అంటే, కనీసం సార్ కనీసం
ఒక 10% మందో 20% మందో మహిళలు నిజంగా ఉద్యమాలు ప్రజా సమస్యల మీద కావచ్చు లేకపోతే కాంగ్రెస్ నష్టపోయిందా ఎన్నికలు ఏమన్నా? కాంగ్రెస్ పార్టీ ఎట్లా నష్టపోయిందంటే దీన్ని వ్యతిరేకించి నష్టపోయింది. ఒకసారి మద్దతు ఇచ్చింది, ఇంకోసారి వ్యతిరేకించింది. చాలా స్పష్టంగా మహిళా బిల్లు రిజర్వేషన్ పైన వారు మాట్లాడుతూనే గతంలో 2023లో పెడితే వాళ్ళే లెక్కలు చెప్పారు, ఇద్దరు తప్ప అందరూ సపోర్ట్ చేసారు అని చెప్పాను. సేమ్ బిల్ యాజ్ ఇట్ ఈస్ గా పెడితే ఇప్పుడు కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. ఎవరు దొంగల లెక్క దాంట్లో ఇంకేమి జతపరిచి ఎవరు అడ్డం పెట్టుకొని దాని లాజికే లబ్ధి పొందిరో చాలా స్పష్టంగా అర్థమైంది. సెకండ్ది ఇంతకుముందు పెద్దలు అమర్ గారు చెప్తూ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. వారి పాయింట్ కి ఆన్సర్ చేయండి. మహిళలకి ఇప్పుడు డీలిమిటేషన్ తో పెరిగే సంఖ్యలో మహిళలకి 33% వస్తుంది కదా, పెరుగుతుంది కదా, దానికే లింక్ పెట్టామని అంటున్నారు కదా. ఇప్పుడు డీలిమిటేషన్ విషయం వచ్చినప్పుడు దానికి నిజంగా మహిళల కోసం లాభం చేకూర్చాలన్నప్పుడు నిజంగా అది పాస్ కాదు, లేదు మహిళా రిజర్వేషన్ బిల్లు మళ్ళీ సపరేట్ గా పెట్టండి అందరం సపోర్ట్ చేస్తామని చెప్పినప్పుడు నిజంగా భారతీయ జనతా పార్టీకి అంత చిత్తశుద్ధి ఉంటే, ఎన్డీఏ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ పెట్టేది ఉండే కదా. దాన్ని పెట్టకుంటే ఎందుకు డీలిమిటేషన్ తో జతపరిచింది? ఇంకోటి రెండో విషయం, ఇంతకుముందు చొరబాట్ల గురించి మాట్లాడుతూ సరిహద్దులలో ఎమ్మెల్యేలు ఎంపీలు పక్క దేశంలోకి వెళ్ళి చేర్చుకోవాలనుకుంటే లోపల తీసుకొని రావస్తుందా అండి? కేంద్ర సంస్థలు అంటే కేంద్ర బలగాలు ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తే ఆడికెళ్ళి కొంతమంది వచ్చి నా కాన్స్టిట్యున్సీలు ఉంటారంటే రా అండి ఉండని అంటే అని చెప్పి బలగాలు సపోర్ట్ చేసి తెచ్చి పెడితే అండి కేంద్ర బలగాలు ఆ రకంగా ఉంటుందా? ఆ రకంగా కేంద్ర బలగాలు ఎమ్మెల్యేలు ఎంపీల మాటలు వినే పరిస్థితి ఉంటుందా అండి? అంటే ఏదో ఒక రకంగా చొరబాట్లు అనేవి జరుగుతున్నాయి కదా. చొరబాట్లు ఇప్పుడు నార్త్ ఈస్ట్ లో కూడా మొత్తం అస్సామీ ప్రాంతం అంతా కూడా భారతీయ జనతా పార్టీ ఉందండి. ఎక్కడ కూడా అక్కడ జరగట్లేదా? ఎక్కడ కూడా మనకు అక్కడ ఇష్యూస్ అవ్వట్లేదా? ఎక్కడ కూడా మనకు అక్కడ ఇన్సిడెంట్స్ కనబడట్లేదా? మరి ఎందుకు అక్కడ విఫలమవుతారు? అస్సాంలో ఇతర రాష్ట్రాల్లో మణిపూర్ ఎందుకు ఈ రోజు అగ్నిగుండమే మారితే ఎందుకు దాన్ని ఆపలేకపోతున్నారు? ఇష్యూస్ పైన మాట్లాడితే సమస్యల పరిష్కారం పైన మాట్లాడాలి తప్ప జాతీయవాదము, చొరబాట్లు, దేశ భద్రత, దేశాన్ని కాపాడుతున్న పశ్చిమ బెంగాల్లో అధికారానికి దగ్గర చేస్తుంది. మరి సార్ ఇప్పుడు మీరు అన్నట్టు దాంట్లో సెవెరల్ ఫ్యాక్టర్స్, ఇప్పుడు మీరు అన్నట్టు నిజంగానే మహిళా బిల్లు వ్యతిరేకం అయితే డిఎంకే కూడా వ్యతిరేకం చేసింది. ఈరోజు డిఎంకే ఫుల్ మెజారిటీ తోటి ఫామ్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కేరళలో మేము ఫామ్ అవుతున్నాం. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కనబడ్డది. నాగేశ్వర్ చొరబాటుదారుల విషయానికి వస్తే ఇప్పుడు అమర్ గారు చాలా వివరంగా చెప్పారు. ఇప్పుడు అస్సాంలో ప్రస్తుత గవర్నమెంట్ బీజేపీ ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే ఎన్నికల మేనిఫెస్టోలో మేము మళ్ళీ అధికారంకి వస్తే కంచె వేస్తాము చొరబాటుదారులు రాకుండా. గత 5 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? ఇది సెంట్రల్ విషయం, చొరబాటుదారులు అనే విషయం సెంట్రల్ విషయం. ఎందుకంటే బీజేపీ వాళ్ళ స్ట్రాటజీ అది. ఎందుకంటే మేము లేము కాబట్టి ఆగిపోతుందని చెప్తే సెంట్రల్ గవర్నమెంట్ హోంశాఖ చూసుకోవాల్సిన బాధ్యత, సరిహద్దు భద్రత అనేది. తర్వాత అస్సాంలో కంచేస్తా అంటారు. కంచె ఎందుకు వెళ్ళింది ఇంత గత ఎన్నికలలో? తర్వాత వచ్చేసి ఎస్ఐఆర్, దీని విషయంలో 60 లక్షలు 90 లక్షలు ఇక్కడ కావచ్చు, బీహార్లో కావచ్చు, మిగతా రాష్ట్రాలు వెళ్ళిపోతున్నారు. ఎందుకు పోతున్నారు అంతమంది ఓటర్స్? ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఓటర్స్ అంతమంది పోతే కుటుంబాలు ఎండిపోతాయి. ఒక్క మాట ఎస్ఐఆర్ గురించి మాట్లాడినాం. ఇది భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే ఇతరులు కానీ అనవసరంగా చేస్తున్న ఒక దుష్ప్రచారం ఏమిటి అంటే ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తున్నారని. ఎస్ఐఆర్ని ఎవరు వ్యతిరేకించడం లేదు. ఇంటెన్సివ్ రివిజన్ కానీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కానీ ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఇంతకుముందు నేను మాట్లాడినట్టుగా చెప్పినట్టుగా అది పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నది అనే ఒక అభిప్రాయం తొలగిపోయి అది ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నది, రాజకీయ పక్షంలాగా వ్యవహరించడం లేదు అనే అభిప్రాయం కలిగినప్పుడు ఎస్ఐఆర్ని ఎవరు వ్యతిరేకించరు. రెండోది ఎస్ఐఆర్ని ఎవరు వ్యతిరేకించరు, ఎస్ఐఆర్ పేరుతో జరుగుతున్న వాటి గురించి వ్యతిరేకిస్తూ ఉన్నారు. అదొకటి. రెండోది పాపం ఈ అబ్బాయి ఒక ఉదాహరణ చెప్పినాడు. అక్కడికి వచ్చేసరికి నేను ఒక మాట అనాలి, మళ్ళీ ధూళిపాల్ నరేంద్ర కూతురేనా పోటీ చేసేది? అక్కడ మహిళలు ఎవరు లేరా? అంటే ఒక ఎగ్జాంపుల్ అంటే ప్రజాస్వామ్యంలో మళ్ళీ రేపు 33% రిజర్వేషన్ మీరు ఉమెన్ కి తీసుకొస్తే కూడా అందరు కలిసి కూర్చొని పార్లమెంట్ లో మళ్ళీ రేపు ఈ నాయకుల కూతుళ్ళో, భార్యలో, చెల్లెళ్ళలో పాయింట్ చెప్తాను. దానికి కూడా అదేం లేదు, అక్కడ కూడా పక్కకు పోయి పోటీ చేస్తున్నారు. ఇక్కడ మా తెలంగాణలో చూపిస్తాను మీకు, పక్కకు పోయి పోటీ చేసి గెలుస్తున్న వాళ్ళు. దానిలో కూడా ఒక మాట ఉన్నది. ఇప్పుడు మీరు డీలిమిటేషన్ దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ఇంతకుముందు అన్నారు కదా,
ఆ ఒక్క పాయింట్ కోసం 2034 వరకు సాధ్యపడదు కదా అన్నారు కదా. డిలిమిటేషన్ తో సంబంధం లేకుండా 2023లో మీరు ఏదైతే ఆమోదించినారో ఆ బిల్లునే తీసుకొచ్చి ఆ ఒక్క పాయింట్ మార్చేసి మీరు ఎన్నికలకు పోండి, అదే పెట్టారు సార్. ఎన్నికలకు పోండి. మీరు మాట్లాడినాక డిలిమిటేషన్ ఉంది కదా అక్కడ లింక్ అది కదా. ఈసారి ఆ పని మీరు మాట్లాడినాక చేయలేదు. రైట్ రైట్ ఆ పని మీరు చేయలేదు. రైట్